పవలించే బిడ్డవల్లెనే తండ్రిని ఒడిలోనే ఒడిగి తినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవల్లెనే తండ్రిని ఒడిలోనే ఒడిగి తినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవల్లెనే ఒడిలోనే ఒడిగి తినయ్యా తండ్రి ఒడిలోనే ఒడిగి తినయ్యా వేదన లేదు శోధన లేదు వేదన లేదు శోధన లేదు నీ హస్తం విడవనయ్యా నీ హస్తం విడవనయ్యా భయమన్నది లేనే లేదు భయమన్నది లేనే లేదు ప్రేమతో నడిపించివి నీ ప్రేమతో నడిపించివి తల్లి ఒడిలో బిడ్డవల్లెనే తండ్రి ఒడిలోనే ఒడిగి తినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవల్లెనే తండ్రి ఒడిలోనే ఒడిగి తినయ్యా తండ్రి ఒడిలోనే ఒడిగి తినయ్యా నీ ఉపకారం ఫలించే నీ ఉపకారం ఫలించే స్తుతి స్తోత్రం తెలిపిదను స్తుతి స్తోత్రం తెలిపిదను జయ విడవని నా యేసయ్యా జయ విడవని నా యేసయ్యా కల్వరి నాయకుడా నా కల్వరి నాయకుడా తల్లి ఒడిలో పవలించే బిడ్డవల్లెనే తండ్రి ఒడిలోనే ఒడిగి తినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవల్లెనే తండ్రి ఒడిలోనే ఒడిగి తినయ్యా తల్లి ఒడిలోనే ఒడిగి తినయ్యా మంచి కాపరే నా జీవ కాపరే మంచి కాపరే నా జీవ కాపరే నా హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా ఆహారమై వచ్చితివా ఆత్మలో కలచితివా నా ఆత్మలో కలచితివా తల్లి ఒడిలో పవలించే బిడ్డవల్లెనే తండ్రి ఒడిలోనే ఒడిగి తినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవల్లెనే తండ్రి ఒడిలోనే ఒడిగి తినయ్యా తండ్రి ఒడిలోనే ఒదిగి తినయ్యా నిన్ను నేను పట్టుకుంటేనే నిన్ను నేను పట్టుకుంటేనే ముఖముపై సోలిదను నీ ముఖముపై సోలిదను నీ రెక్కల నీడలో నుండి నీ రెక్కల నీడలో నుండి లోకానే మరచితిని పాపలోకానే మరచితిని తల్లి ఒడిలో పవలించే బిడ్డవల్లెనే తండ్రి ఒడిలోనే ఒడిగి తినయ్యా తల్లి ఒడిలో పవలించే బిడ్డవల్లెనే తండ్రి ఒడిలోనే ఒడిగి తినయ్యా పగలో పగలు
సాగిదను యేసుని నామమే సాగిదను ఒడిలో పవలించే బిడ్డవలెనే కన్నీరే ఒడిలోనే ఒదిగినయ్యా ఒడిలో పవలించే బిడ్డవలెనే కన్నీరే ఒడిలోనే ఒదిగినయ్యా కన్నీరే ఒడిలోనే ఒదిగినయ్యా గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే మహదానందమే నాలో పరవశమే నీను స్తుతించిన ప్రతి క్షణం మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఎడారి త్రోవలోనే నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా విజయ సంకేతమా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన
అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడదోయబడి ఉన్నారు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యంలో నా సాక్ష్యం ఏంటంటే, మరి ఆటోపన్నాను. మరి కొన్ని వారం కిరాయికని వెళ్ళాను. బట్టలు వేసుకొని వెళ్ళాను తోటలోకి. వెళ్తే వచ్చేటప్పుడు వేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు కింద అక్కడ అటుపక్క ఇటుపక్క 2 గొయ్యిలాగా. అయితే నేను దాంట్లో పనించాను. వెళ్ళేటప్పుడు ఉట్టుపండి కాబట్టి ఏదో పట్టినట్టు ఉంది, కానీ నాకు చూడమని కింద సరేలేని వెళ్ళిపోయి వచ్చేటప్పుడు అదే గాడిలో మళ్ళీ పనిచ్చేపటికి అది వెనకమాల అది సైలెన్స్లో కింద మట్టి భూమికి ఆనిపోయి పట్టేసింది. వెనక్కి రావట్లేదు, ఎదరికి వెళ్తలేదు బండి. మరి ఏం చేయాలని చూస్తే అది గట్టిగా పట్టేసింది. మరి నేను దేవుడికి మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. మరి దేవుడి కృపను బట్టి జనమ్మాలే తాకర వస్తుంది. మరి ఆ తాకర వచ్చేపటికి ఆ లారీ బాబాయ్ వచ్చి ఇటుపక్క నుంచి బాబాలో ఇటు పక్క రావాలి గాడి అని చెప్పేపటికి ఆ మోగుంటే ఆ మోగ్గా బట్టి ఆ వెనకమాల నిదానంగా వెనకలాగారు. దేవుడి కృపను బట్టి ఆ బండి వచ్చింది ఎక్కడో పట్ట. మరి అదేవిధంగా మరి తర్వాత వాన పడిన తర్వాత అది పొయ్యి బాగా మెత్తగా ఉంటుంది, పంకమట్టి బాగా. అయితే రెండోసారి కూడా వెళ్ళాను. అయితే లోడ్ బండి కదా, మరి అది అక్కడ ఆపేసి అసలు వెళ్తుందో వెళ్ళదో అని నాకు మరి కొత్త అసలు ఎప్పుడు లోడ్ వేసుకొని నేను వెళ్ళలేదు. అయితే అసలు కొత్త బండి మరి ఆటో తోలుతాడా లేదా అన్న ఉద్దేశంతో మరి ఎవరు అసలు కిరాయి చెప్పలేము అనుకున్నాను నేనైతే. మరి దేవుని కృపను బట్టి మరి మొన్నటి దినాన వెళ్ళాను. మరి వాన బాగా పడింది మొన్నటి దినాన వెళ్ళినప్పుడు. అయితే అది ఆ గోతులు బాగా దిగేసిపోతుంది. 3 టైర్లు కూడా 3 టైర్లు దిగేసిపోతుంటే బాగా బురదగా ఉంది. అయితే ఆ గొయ్యిలో బద్దలేసి మరి దేవుడికి ప్రార్థన చేసుకొని మరి ఆయన అమ్మాల అలాగ ఫోన్ చేశాను. అలా ఫోన్ చేస్తే తొయ్యండి బాబాయ్ అని అమ్మాల మరి పానిచ్చాను దేవుని కృపను బట్టి. మరి పానిచ్చేబట్టి దేవుని కృపను బట్టి బండి అక్కడ ఆగలేదు. రోడ్లు ఎన్నుకోకుండా దేవుడు బావుదల ఉంచాడు.
విజయవాడ కూడా వెళ్ళి వస్తానికి దేవుడు కృప చూపించాడు. మరి మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకము చేసుకున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆటో గురించి, నా కుటుంబం గురించి, మరి ఇంకా మేము దేవుళ్ళు ఎదగాలని, పరిచర్లో వాహనం వాడబడాలని మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగా. హల్లెలూయా. నమ్మడానికి 4 వారాలు అవుతుంది. కారణం నుంచి వచ్చేసాము. వాళ్ళు తీసేసేసరికి వచ్చినాక 5-6 రోజుల దాకా పని ఏమీ లేదు. వారం నెలకు వచ్చామో మేము 5 లోన్ కట్టాలి, మళ్ళీ వారాలు కూడా 2 కట్టాలి. మరి 5-6 రోజులు పని లేకపోకుండా ఉండిపోయాడు మా ఆయనేమో. నేనే అట్టగా మినపీతల కాటికి వెళ్తున్నాను. 5 రోజులు కూడా 17,000 దాకా కట్టాలి నెలకు వచ్చి. కష్టపడితేనే, లేకపోతే ఎవరి దగ్గర కూడా మళ్ళీ తీసుకొచ్చి కట్టగలిగితే కూడా ఎవరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటున్నారు అడిగినా కూడా. అందుని బట్టి మరి ఈయన చూస్తేనే 4-5 రోజులు ఇంటికాడే ఉండిపోయాడు. తర్వాత ఎట్లా పడ్డా మరి కొన్నారు కానీ వెళ్ళాడు. వెళ్తే 1 రోజు వెళ్ళాడు. 1 రోజు వెళ్తేనే నీరసం పడిపోయాడు. మరి ఆయన శుభ్ర మనిషి. మరి ఎట్లా నీరసం పడిపోతే ఎట్లాగా? మరి మనకన్నా ముసలాళ్ళు కష్టపడతారు, కష్టపడద్దు ఏది రాదు. 1 రోజు 2 రోజులకి అలా ఉంటే ఎట్టగాని ధైర్యం చెప్తే 2వ రోజు మళ్ళీ వెళ్ళాడు. 2వ రోజు మళ్ళీ వెళ్ళేసరికి కొమ్మంట పైనుంచి పడిపోయినట్టు చెయ్యి మీద అసలు చెయ్యి ఇరిగిపోవాల్సింది. అసలు అంత కొమ్మంట బాగానే తగిలింది. చెయ్యి వాపు వచ్చేసింది. అందుని బట్టి ఆ చెయ్యి కూడా ఎక్కువకుండా దేవుడు మా పట్ల మేలు చేశాడు. నా పట్ల అయితే ఎంతగానో మేలు చేస్తున్నాడు. ఏది అడిగినా సరే, ఏది చేసినా సరే మరి మేలు చేస్తున్నాడు. కానీ మరి అప్పుల్లో మట్టికి దూరుకుపోతున్నాం. మరి అప్పులేమో కష్టపడుకుంటేనే తీర్థం, లేకపోతే ఎలాగ తీర్థం అన్నది కూడా మాకు తెలియట్లేదు. ఆయనేమో బాగా రాసిపడిపోతూ ఉంటాడు. సరే నాయన దేవా, ఈ రోజు వారి పనులకి వెళ్తే మేము ఈ కట్టిని కట్టలేము తండ్రి. మరి ఆయనకంటూ ఒక ఏదో ఒకటి తోట కాపులో ఏదో ఒకటి ఆయన అన్నప్పుడు పార్టీలు చేస్తున్నప్పుడు తోట కాపులో చూపించాడు. నెలకు 15,000 వచ్చినట్టుగా ఆ తోట కాపులు ఇచ్చాడు. ఆ తోట కాపులోకి వెళ్తున్నాడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మొన్న మేము మామిడాకులకి వెళ్ళాము. మామిడాకులకి వెళ్తే నేను ఇంటికి బాగానే వచ్చాము. ఆటో కట్టుకుని వెళ్ళి నేను మా కాళ్ళు 3 వెళ్ళాము. ఆటో కట్టుకుని వెళ్ళి మామిడాకు సాయంత్రం దాగించుకున్నాము. సాయంత్రం దాగించుకుంటే వచ్చేసాము. ఇంటికి వచ్చేసినాక స్నానం చేసేటప్పుడు ఈ మోకాల కింద బాగా ఇంతలా గడ్డలాగా వచ్చేసింది. ఇంతలా గడ్డలాగా వచ్చి బాగా కదిలినట్టు అసలు ఏం పుట్టింది కూడా నాకు తెలియదు. ఏం అసలు బాగా సలపడి వచ్చేసేసింది. స్నానం చేసుకుని ఆ కాలు చెయ్యి అట్లా పెట్టేసరికి ఎండైనా నాకు ఏది కూడా పుట్టినట్టు కూడా నాకు తెలియలేదు. మరి ఎలా వచ్చేసింది. మరి 3 మనుషులు కూడా కష్టపడి 10 రోజుల్లో ఉండి మళ్ళీ ఆటో కట్టుకుని వెళ్ళాము తండ్రి. నేను నాకేదన్నా తేడా వస్తే మళ్ళీ ఆ పిల్లలు కూడా కుప్ప అయిపోతానయ్యా. మరి ఆ మామిడాకులు తీసుకెళ్ళకపోయినా. అందుని బట్టి నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ప్రార్థనలు రాసుకుని ప్రార్థించుకున్నాను. అసలు దేవుడు ఎలా తీసేసాడు. ఆ నొప్పి అన్నది లేకుండా, గడ్డ అన్నది లేకుండా మరి మాయమైపోయింది. 1 నిమిషంలోనే ఎంతో ప్రార్థన చేశాడు నా పట్ల. నాయన మరి నా కొడుకు మరి ఎందుకు కానీ మాట్లేదు ప్రభువా. మా పక్షాన అయితే నాయన ఎంతగానో మేలు చేస్తున్నావు. నేను ఏది అడిగినా చేస్తున్నావు తండ్రి. మరి నా కొడుకు మార్పు చెందట్లేదయ్యా. మరి యవనస్తుడు దేవా, మరి నీ చేతులకి అప్పగిచ్చానయ్యా. మరి నా వల్ల అయితే అవ్వట్లేదు ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మరి అనుదినం ప్రార్థనలో మరి నా బిడ్డను నా భర్తను కూడా జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక. సాక్ష్యం ఏంటంటే, మంగళవారం రోజున మామిడాకులు కోసుకుంటే
తెల్లారి నుంచి బాగా నాకు గ్యాస్ పట్టేసి చాలా బలిగా అయిపోయాను. అసలు చాలా నీరసం అయిపోయాయి. మరి ప్రార్థన చేసుకోవాలి. ఇక మరి ప్రార్థన ఉంది కదా, ఇంట్లో అవసరతలు ఉన్నాయి. మరి నేనేమో ఇంత బలిగా లేకపోతే మరి అలా వెళ్ళాలి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు శక్తినిచ్చి ఓపికనిచ్చి మరి పిల్లల్ని తీసుకొని వెళ్ళి కోసుకున్నాను. దేవుడు నాకు కాపురాలు ఇచ్చాడు. మళ్ళీ ఇంటికి వచ్చినాక సాయంత్రానికి మళ్ళీ ఎప్పుడు రాలేని వెనుకలు అవమానాలు మళ్ళీ మాకు వచ్చి ఆ విషయంలో మేము చాలా దుఃఖపడిపోయి చాలా వేదన. ఇదేంటయ్యా, ఎప్పుడు లేని వెనుకలు అవమానాలు మాకు వచ్చి ప్రార్థన ఉంది ఇంట్లో, ఏ రీతిగా ప్రార్థన పెట్టించుకోవాలి అని నేను ఎంతగా కూలిపోయినప్పుడు దేవుడు నాకు ఓదార్పునిచ్చాడు. మరి అసలు తల్లిదండ్రులు కూడా అంత ఓర్పు ఉండలేము. మరి మేము కష్టంలో ఉన్నప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడైనా అసలు మా అత్తగారు ఫోన్ చేసినా కానీ రాదు. మరి అంతగా నా భర్త మాడికి జారిపోతున్నా కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ అప్పుడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా నా భర్త ఎందుకు తెలుసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మరి ఉన్నట్టుండే పడిపోతా ఉంటాడు. పడిపోవడం మరి కొత్తగా కొత్త అవమానాలు నిందలు నన్ను ఎంతో కొంగ తీసేసి అసలు ప్రార్థన అయితే కూడా నాకు పెట్టాలనిపించలేదు. ఎందుకంటే ఏ రకంగా పెట్టారు ప్రార్థన, అందరూ చూశారు, అందరూ ఏమనుకుంటారని నేను చాలా దుఃఖపడి అసలు నాకు నెమ్మది లేదు. ఇక మరి అమ్మగారు చెప్పిన మాట గుర్తొచ్చింది. నాటకాలు వచ్చినప్పుడు మరి మొదలు పెట్టారు కాబట్టి ఎప్పుడు కూడా ఆపకూడదని అమ్మగారు చెప్తూ ఉంటారు. ఇక నేను ఆ మాటని జ్ఞాపకం చేసుకొని అమ్మ నాకు ఆ ఆలోచన వచ్చినందుకు దయతో నన్ను క్షమించు. మరి సాధన ఎందుకు వచ్చిందో మరి ఇటువంటి అవమానం మాకు ఎప్పుడూ రాలేదు అని నన్ను నేను ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసుకున్నా. మరి శుక్రవారం ప్రార్థన మరి వాతావరణం అనుకూలంగా ఉండదేమో, మరి వచ్చేటప్పుడైతే చినుకులు కూడా పడి ఇల్లు చుట్టే సరిలేదు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ప్రార్థన కూడా జయకరంగా జరిగించాడు. అందరూ బట్టి దేవుడు నామానికే వందనాలు. మరి నా భర్త స్థిరంగా నిలబడాలని, నా కుటుంబం అంతా మరి మందిరంలో ఉండాలని ప్రతిసారి కూడా మేము జ్ఞాపకం చేసుకొని చిన్న సాక్ష్యం దేవుడు నిర్మించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. అద్భుతంగా ఆశ్చర్యకరుడు నీవయ్యా, ఆలోచనకర్త నీవయ్యా, నిత్యుడగు తండ్రి నీకు వందనాలు ప్రభావ. ఆలోచనకర్త నీకు వందనాలు అయినా అయ్యా, ఏమిచ్చినా నీ రుణమైతే మేము తీర్చలేము ప్రభావ, ఏమిచ్చినా నీకు రుణస్థమైన ప్రభావ. నువ్వు చేసిన మేలు ఆశ్చర్యమైన కార్యాలు బట్టి నీకు వందనాలు అయినా ఆయా బిడలో చేసిన సాక్ష్యాలు ఇక్కడ పరిశీలిస్తున్నాయి ప్రభావ. సాక్ష్యాలతో నాయన నిన్ను స్థుతించారు, నిన్ను గణపరిచారు, నిన్ను మహిమపరిచారయ్యా. వారి జీవితంలో నా ప్రభావ ఎన్నో ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించారు బాబు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభావ. అయా బిడలు ఎవరిక్కలు బలహీనలు కాకుండా నాయన అయా బిడలు చెప్పిన సాక్ష్యాలు మీరు విని వారి జీవితంలో అద్భుతములు ఆశ్చర్యమైన కార్యాలు మీరు ఎక్కడో జరిగించమని, చెప్పలేని సాక్ష్యాలు కూడా మరొక సమయానికి చెప్పి నేను కనపరిచే కృపను నాకు మాకు అందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ